బాగు కోసం చేసేటటువంటి మహా కార్యక్రమం. నా రాజకీయ జీవితం మొత్తం కూడా ఈ కార్యక్రమం కోసమే నేను ఏ ప్రభుత్వంలో పనిచేసినా. నాకు అన్ని పార్టీల నాయకులు తెలుసు, కార్యకర్తలు తెలుసు. 45 సంవత్సరాలుగా నేను కూడా 50 సంవత్సరాలు బట్టి జైగొట్టినోడిని అందరికీ. కాబట్టి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆ నాయకుడి పట్ల గౌరవం ఉండాలి, ఆ నాయకుడు మర్యాదను పెంచాలి. అది పొన్నం గారా, లేదు రఘునందన్ రావు గారా, లేకపోతే హరీష్ రావు గారా కాదు. ఆ పార్టీ మనుషులుంటే ఆ పార్టీ నాయకుడికి గౌరవం తేవాలి. ఈ కార్యక్రమం యొక్క విలువ తెలుసుకోవాలి. తెలంగాణ రైతాంగం యొక్క గుండె చప్పుడు ఆయిల్ ఫామ్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను 40 సంవత్సరాలుగా దీనికోసం చేయని ప్రయత్నం లేదు. పూజ్యులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మొక్క తీసుకొచ్చి పశ్చిమ గోదావరిలో పెడితే 87, 88లో ఈ రోజుకి అది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక జీవనాడి అవుతుందని చెప్పి గత ప్రభుత్వంలో కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి గారిని అడిగి నా ఏరియాలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం మూలాన 12,000, 6,000, 7,000 ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ నేను మంత్రి మళ్ళీ ఈ గవర్నమెంట్లో మంత్రి అయ్యే రోజుకి 12,000 అయింది. అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నా మిత్రులు హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో నా తోటలోకి తీసుకెళ్ళి ఆయన నైట్ హాల్ట్ చేపించి పొద్దున్నే మొక్కకి తిప్పి అన్నా తెలంగాణలో మనం ఆయిల్ ఫామ్ వేయాలి. ఈ వరి పంట, మిర్చి పంట, పత్తి పంట వల్ల మన రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షాలు కావచ్చు, కోతులు కావచ్చు, కరువు కావచ్చు, కాటకాలు కావచ్చు, వీటన్నిటి వల్ల మన రైతును మనం రక్షించుకోలేకపోతున్నాం. 6 కాలం కష్టపడి నోటికాడికి వచ్చిన తర్వాత నిన్న మొన్న కురిసినటువంటి రాళ్లవాన వల్ల తెలంగాణ రైతు గుండె పగిలిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా ఒక్క జిల్లా ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలో ఈ పంట వేయాలని చెప్పి ఆనాడు పర్మిషన్ తెచ్చి అన్ని జిల్లాలకి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎకరానికి 51,000 రూపాయలు రైతుకి సబ్సిడీ ఇచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ ఫామ్ పంట అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈనాడు రఘునందన్ రావు గారికి కూడా మొదటి పంట వచ్చింది. అదేవిధంగా హరీష్ అన్వేషిండో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కూడా వేయమని చెప్పా. మీ అందరితోటి వేయించడు కానీ ఆయన వేయలా. ఆయనతోటి కూడా రేపే మొక్కలు వేయించే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇక్కడున్న మా సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఒక 50 వేసిండు, ఇంకొక 50 వేస్తానంటుండు. మా స్పీకర్ గారికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉంది, పొలం ఉంది. నేను వచ్చి మొన్న చెప్పిన మీ జిల్లాలో వేస్తానని చెప్పినావు, వేయాలి. మన చూసి రైతు నేర్చుకోవాలి. మనం సంపాదిస్తే మన సంపాదన చూసి ఆయన వస్తాడు తప్ప మన పదవులు శాశ్వతం కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈనాడు ఇది ఏ పార్టీకో ఏ వ్యక్తులకో సంబంధించింది కాదు. జీవితకాలం మొక్కేస్తే 40 సంవత్సరాలు ఉంటుంది. అందుట్లో కోకో వేసుకోవచ్చు, వక్కేసుకోవచ్చు, జాజేసుకోవచ్చు. 3 సంవత్సరాలు కూడా మీకు 51,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి అంతర పంట వేసుకుంటే కూడా మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. మొక్కలు ఫ్రీగా ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం, అంతర పంట వేసుకుంటే కూడా ఇస్తున్నాం. అంతర పంట మీరు వేసే పంటలలోనే ఈ పంట వస్తుంది. మిర్చిలో వేయండి, పత్తిలో వేయండి, ఆఖరికి వరి పొలంలో కూడా వేయండి. రాకపోతే నాది బాధ్యత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు వరికి ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణలో నీళ్లు కనపడితే చాలు వరి పొలం వేసి ఇంట్లో పండుకుంటున్నాం. దమ్ము చేసేవాడు దమ్ము చేస్తుండు, కోత కోసేవాడు కోత కోస్తుండు, అమ్మోడు అమ్ముకుంటుండు. మనకి ఎంఎస్పి వస్తుంది, సన్న బియ్యానికి సన్నధాన్యానికి సబ్సిడీ వస్తుంది. బాబు మీరు కూర్చోండి అమ్మా, మీరు కూర్చోండి. సన్నధాన్యానికి సబ్సిడీ వస్తుంది. మీకు ఈరోజు గిట్టుబాటు కావచ్చు. కూర్చోండి, మీరు కూర్చోండి. ఇవన్నీ మామూలే, 50 ఏళ్ల బట్టి చూస్తున్నా. కాబట్టి దయచేసి ఈ మహాపండగ రోజునే పరాభవన సంవత్సరం. ప్రకృతికి పరాభవం జరగాలి, మనకి సన్నని జల్లులు పడాలి. కానీ అది కోపిగిస్తే మన రైతుల గుండెలు పగిలిపోతున్నాయి. అందుకనే నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద కానీ
బోర్వెల్స్ కింద కానీ వరి పొలం వేయొద్దని చెప్పి 85 మంత్రిగా ఉన్నప్పుడే జీవో ఇచ్చా. ఈనాడు భారతదేశంలో అధిక వరి పంట పండే రాష్ట్రానికి తెలంగాణ చేరింది. కానీ కేంద్ర ప్రభుత్వం, రఘునందన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, నిక్కచ్చిగా చెప్పింది 15 రోజుల క్రితం, మేము వరి ధాన్యాన్ని సేకరించాం, మీరు జాగ్రత్త పడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మనం పండిస్తాం, మన అవసరాలకు సరిపోని మనం ఉంచుకున్నా కేంద్రం కొనకపోతే తెలంగాణ రైతు ఇబ్బంది పడతాడు. అందుకని ఇప్పటి నుంచే క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకి యోగ్యమైనటువంటి ఆయిల్ ఫామ్కి భూములు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి 3 లక్షలే వేశాం. నేను ఈ 3 సంవత్సరాల్లో 6 లక్షల ఎకరాలు వేయాలని నా పట్టుదల. దానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని, తద్వారా ఈనాడు పామాయిల్ వేసిన రైతు నిశ్చింతగా బతకగలుగుతున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు అందరూ వేస్తున్నారు కదా దీనికి ధర ఉంటుందో ఉండదోనని. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రఘునందన్ గారికి చెప్పాను, కేంద్ర మంత్రులకు చెప్పాను, ఇంపోర్ట్ డ్యూటీని మళ్ళీ ఇంపోజ్ చేస్తే ఈ సంవత్సరంలోనే 25,000 టన్నుకి అమ్మించేటటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నా దగ్గర గిరిజన రైతులు, దళిత రైతులు కూడా 15 టన్నులు దిగుబడి తీస్తున్నారు. ఇప్పుడు ఇంకా మేలైనటువంటి వంగడాలు వచ్చినాయి, దీంట్లో పొట్టి వెరైటీస్ వచ్చినాయి, హైబ్రిడ్ వచ్చింది. రైతులకు సుఖమైనటువంటి విత్తనాలని, మేలైనటువంటి వంగడాలని ఎంత ఖరీదైనా సరే కొనుక్కురమ్మని చెప్పి ఆయిల్ ఫెడ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అందుకని ఆనాడు ఆ ప్రభుత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ పంట వేయించాం. అన్ని జిల్లాల్లో 10-15 వేల ఎకరాలు ఇప్పుడు పంట వచ్చింది. ఈ పంటకి ఫ్యాక్టరీ లేకపోతే ఈ పంట మొత్తాన్ని నిర్మల్ నుంచి కూడా అశ్వారావుపేటకి, మహబూబ్ నగర్ నారాయణపేట నుంచి కూడా అశ్వారావుపేటకి, అదేవిధంగా పెద్దపల్లి నుంచి కూడా అశ్వారావుపేటకి తోలాల్సి వస్తుంది. ఆ కిరాయి కూడా మేమే పెట్టుకుంటున్నాం, అంటే ప్రభుత్వమే పెట్టుకుంటుంది. మీ తోటలో వచ్చినటువంటి కలెక్షన్ సెంటర్లో మీరు గెల్ల తెచ్చి అక్కడ పెడితే చాలు, ఫ్యాక్టరీ వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి 3వ రోజునే మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా పంట వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఓ చాలా మంది ఉన్నారు, సంతోషం. మీరు అందరూ నా తోటలోకి వచ్చిన వాళ్ళే. ఒకళ్ళిద్దరు మాట్లాడుతురు కానీ మంచి రైతులు, ఎక్కువ దిగుబడి వచ్చిన వాళ్ళు. కాబట్టి పెద్దలు మాట్లాడే ముందు మీరు అంతా ప్రశాంతంగా ఉంటే, ఈ పండగ రోజే మేము అసలు రేపు ఉదయం అనుకున్నా, కానీ ఉగాది పండుగ అంటేనే రైతు పండుగ. ఉగాది పండుగ అంటేనే తెలంగాణకి, తెలుగు రాష్ట్రాలకి మంచి